ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవాలని చెప్పి, పాత ఆలయం కాబట్టి కొంత సౌకర్యాలు పెంచుకోవాలని ఆనాడు గ్రామస్తుల సహకారంతో ఒక గొప్ప రథాన్ని ఈరోజు నిర్మాణం చేసుకొని ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలతో దాన్ని బాగు చేసుకొని వేలాది మంది ప్రతినిత్యం ఇక్కడికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కాబట్టి, అనేక కార్యక్రమాలకు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని చెప్పి 2 పెద్ద పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కోసం కానీ, సేద తీరడానికి కానీ, ఇతర మంచి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయం మా కాలంలో, నేను ఇక్కడ ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చెందింది. రాబోయే కాలంలో కూడా ప్రజల సహకారంతో మరింత గొప్పగా అభివృద్ధి చెంది మరిన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చినట్టుగా చేయడంలో ఇక్కడ ఉన్న యాజమాన్యం తోడ్పాటు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవాళ నేను మొక్కులు చెల్లించుకున్నాం. రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, ప్రజలకు